అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మొన్న 26వ తారీఖు శాసనమండలిలో లడ్డు కల్తీ విషయంలో ఒక డిస్కషన్ పెట్టారు. దురదృష్టం కొద్దీ వైసీపీ వాళ్ళు సభని సజావుగా జరగనివ్వకుండా డిస్కషన్ అర్ధంతరంగా ఆపేయడం జరిగింది. చెడులో కూడా కర్మ ప్రతిఫలం అందరూ అనుభవించాల్సిందే. వైసీపీకి ఓటు వేసిన పాపానికి అమాయక ప్రజలు కూడా కొంతకాలం పాటు కర్మ ప్రతిఫలాన్ని అనుభవించారు. ఇప్పుడు అనుభవించాల్సింది ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు, మద్దతుదారులు. కోట్లాది మంది భక్తులు వాళ్ళ కష్టాల నుండి, బాధల నుండి, వారి తప్పుల నుండి విముక్తి పొందడానికి తమ కష్టార్జితాన్ని ముడుపుల రూపంలో, మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. వెంకటేశ్వర స్వామి డబ్బును కల్తీ లడ్డు రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో, టికెట్ రూపంలో, ఏ రూపంలో తిన్నా ఆ కర్మను తీసుకోవాల్సిందే. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ దేవదేవుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. కానీ కర్మకు అవేమీ ఉండవు. తిరిగి ఇస్తుంది, తప్పకుండా ఇచ్చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ సైన్స్. మీరెన్ని వాదనలు చేసినా, ఎంత పెద్దవారైనా చేసిన చెడు కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. ఆఖరికి దేవదేవుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించవచ్చేమో. కర్మ మాత్రం మిమ్మల్ని క్షమించదు. అనుభవించి తీరాల్సిందే. ఎవరు ఆగం అవ్వాలని, ఎవరు నాశనం అవ్వాలని మాత్రం మేము కోరుకోం. కానీ కర్మ ఎవరిని వదలదని మాత్రం సూటిగా చెప్తున్నాం. కర్మ క్యాన్సర్ కన్నా భయంకరమైనది. క్యాన్సర్కి చికిత్స ఉందేమో, కానీ కర్మకు చికిత్స లేదు. క్షమించమని ఆ స్వామివారిని కోరుకోవడం ఒక్కటే మీరు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లడ్డు కల్తీ స్కామ్ భాగస్వాములకు, పాత్రధారులకు, సూత్రధారులకు, మద్దతుదారులకు సూచిస్తున్నాం. హైందవ ధర్మాన్ని ఆచరించే ఉత్తముడు, నా స్నేహితుడు తనికెళ్ల భరణి గారు ఈ లడ్డు కల్తీ విషయం తెలిసిన తర్వాత బాధతోటి, ఒక రకమైన వ్యంగ్యంతో ఒక కవిత లాంటిది చెప్పారు. దానికి ఒక పేరు పెట్టారు ఆయన. బొక్కలు లెక్కెట్టేశాను జాగ్రత్త అని. ఎందుకో అది కూడా మీకు చదివి వినిపించాలని నాకు అనిపించింది. ఈ కవితని శ్రీ వెంకటేశ్వర స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. కల్తీ లడ్డుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాను. వెంకటేశ్వరుడి గొంతులో వెలక్కాయ పడింది, పచ్చి వెలక్కాయ పడింది. నేను కేశవుణ్ణా, శివుణ్ణా? నా గొంతులోది తిరుపతి లడ్డూనా, పశుపతి మింగిన గరళమా? వడ్డీ కాసుల వాడికే లాస్ చూపించిన ఆ జగన్నాటక సూత్రధారి నువ్వేనన్నమాట. 7 కొండలను ముట్టుకుంటే ఎవరినైనా వేసుకెళ్ళిపోతుంది రోయ్. నా చక్రం ఫ్యాను కన్నా స్పీడుగా చంద్ర ప్రచండ పవనంలా తిరుగుతూ మీలాంటి శిశుపాలకుల కంఠాల్ని కత్తిరిస్తుంది. 100 తప్పులు చేసేశారు, ఇక క్షమించే ప్రసక్తి లేదు. ఒక్కలు లెక్కెట్టేశాను, వస్తున్నా కబడ్దార్. గోవిందా గోవింద.